సుబ్బరాయుడు, సమయానికి దేవుళ్ళ వచ్చావురా. విన్నావంటరా, ఈ ఊరోళ్ళందరూ కలిసి నాకు పిచ్చని పుక్కరు లేపారా. మాకు పిచ్చెక్కిందంటారా? కూలీల మీద కూలీలు అంకుల్, పద్మావతికి జరిగిన అన్యాయం నాకు తెలిసిందకు. నువ్వు భయపడకు. నీకు కొండంత అండగా నేనున్నానకు. పద్మను నేను చేసుకుంటానకు. ఈ మాట బిగ్గరగా ఆడున్నాడంటే నీ పీదులు తీసి పారేస్తాడు. వాడెవడకు? ఇంకెవడరా, ఆ రౌడీ నరసింహం గాడు. వాడు చచ్చిపోయాడు కదకు. ఆడి చావు మన చావుకు వచ్చిందిరా. కొంపలో దెయ్యమై తిరుగుతున్నాడు. నువ్వు భయపడకు. భయపడకంటావేంట్రా? ఆ మాట నేనంటున్నాననే ఊరంతా నన్ను పిచ్చాడంటున్నారు. అయినా ఈ ఎంటీవీ జీటీవీ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటావా? నువ్వు కానీ దెయ్యానికి వెళ్ళారో చూసావా? ఆ రోజు నా కూతురుతో చిక్కబుక్క రైలే అని పాట కూడా పాడుతుంటాను. చిక్కుపుక్కు రైలే పాట పాడుతున్నాడా? అసలు చచ్చినోడు ఎలా బతికొచ్చాడబ్బా? అదే కదా నా డౌట్. అంకు, ఇందులో ఏదో కిరికిరుంది. నేను పట్ట వెళ్ళి తేల్చుకొచ్చాను. మరి నాకేంటమ్మా? వాడిని వదిలించుకున్న తర్వాత మా పద్దమ్మ నీకే ఇచ్చి పెళ్లి చేస్తారా? మాట తప్పవుగా. చిక్కుపుక్కు రైలే. సుబ్బారాయుడు, వచ్చావా? ఏమైందా అని అడుగుతుంటే పాటలు పడతావిట్రా. ఏమైందేమిటి? నీ కూతురితో హిల్ స్టేషన్ లో అమెరికా అల్లుడు. అబ్బో, నన్ను కొడతావేంటి? నిన్ను వెతవరు చేసి ఆడితో చెట్టపట్టలేసుకుని డూయిట్లు పాడినందుకు నీ కూతురు కొట్టు. డూయెట్లు పాడుతుందా? అబ్బే లేదు, ఆమ్లెట్ వేసుకుని తింటోంది. మెళ్ళో తాలిబొట్టు కూడా ఉంది. ఈ తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టాను. ఇక్కడి నుంచి వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇంత నాటకం వాడి కన్న తండ్రినే మోసం చేస్తావా? ఏమైంది? కడుపు అయ్యింది. ఇదేదో జరుగుతుందని అత్తయ్య చెప్తానే ఉంది. ఆవిడ్ని పంచాయతీ మైకు అని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారేంటి? ఆయన ఎవరో నాకు తెలుసా? అమెరికా వాడు కమిట్ అయిపోమని చెప్పింది నానేగా. కమిట్ అయిపోమన్నానే కానీ కడుపు తెచ్చుకోమన్నానా? ఆహా, కమిట్ అయితే కడుపు రెక్క కామెర్లు వస్తాయా? అయినా నాకేమైనా భరించడానికి ఆయన ఉండనే ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఏంటి ఇది?